బ్యాంకులను వినియోగించుకోవడంతో పాటు బ్యాంకుల వలన కలిగే లాభాలు, లావాదేవీలు, అలాగే బ్యాంకుల పేరుతో సైబర్ నేరగాళ్లు చేసే మోసాలు, జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కలిగించినట్లు యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బ్యాంకుల ఉపయోగాలు, ఆన్లైన్ మోసాలపై విద్యార్థులకు అవగాహన సమావేశం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివనాగేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారి బుర్రా వెంకటరత్నం ఉత్సాహంగా పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ 8వ, 9వ, 10వ తరగతి విద్యార్థులకు బ్యాంకుల లావాదేవీలు, నగదు జమ తీసుకోవడం, ప్రభుత్వ పథకాల డబ్బులు బ్యాంక్ ఖాతాలో చేరడం, సైబర్ మోసాలు మరియు ఓటీపీ, పీడీఎఫ్ మెసేజ్లపై జాగ్రత్తల గురించి వివరించారు. ఆయన విద్యార్థులు మంచి మార్కులతో పబ్లిక్ పరీక్షలు ఉత్తీర్ణులవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బ్యాంక్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈరోజు కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మన ఎంఈఓ గారు, తర్వాత హెచ్ఎం గారు ఆధ్వర్యంలో 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్ వల్ల పిల్లలకి, విద్యార్థులకి బ్యాంకింగ్ లో జరిగే మోసాల గురించి, బ్యాంకింగ్ అవేర్నెస్ గురించి, బ్యాంక్ పట్ల వారికి ఉండే అవగాహన ఉందా లేదా దాని గురించి కొంచెం 4-5 సూక్తులు, 4-5 వాక్యాలు, పాఠ్యాంశాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ కావాలి. బ్యాంక్ అకౌంట్ ద్వారా మనకు తల్లికి వందనం కానీ, విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ, ఇటువంటి పథకాలు బ్యాంక్ ద్వారా మనకు సమకూరుస్తాయి. సో అట్లా బ్యాంకులు ఎప్పుడు ఏర్పడాయి, బ్యాంక్ ద్వారా మనం ఎలా డెవలప్ అవుతాము, ముఖ్యంగా మన ఇక్కడంతా రైతులే కాబట్టి రైతులకు లోన్స్ ఎలా ఇస్తున్నారు, తర్వాత సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు మనకు ఎలా ఏర్పడుతున్నాయి, వాటి గురించి, తర్వాత మన ఆన్లైన్ జరిగే మోసాలు. కాలంలో మన బ్యాంకులోనే చాలా మంది ఇటువంటి ఆర్థిక మోసాలకు గురవడం జరిగింది. సో ఆర్థిక మోసాలకు గురయ్యి వాళ్ళ యొక్క తమ కష్టార్జితాన్ని, పెన్షన్ అమౌంట్ అయితేనేమి, వాళ్ళకి జీవితాంతం ఉద్యోగం చేసిన తర్వాత వచ్చే ఫలాలు అయితేనేమి, సో అటువంటివి వాళ్ళు పోగొట్టుకోవడం జరిగింది. సో దీని గురించి విద్యార్థులకు ఒక అవగాహన ఉండాలి. దీని గురించి వాళ్ళకు ఇటువంటి మోసాలు పాల్పడకుండా అరికట్టాలి, వాళ్ళలో చైతన్యం తీసుకుని రావాలి అని ఈ రోజు మన ఎంఈఓ గారి ఆధ్వర్యంలో మనము వీరికి పిల్లలకు ఇటువంటి అవగాహన చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి వాళ్ళు బాగా చదువుకోవాలని, ఒకవేళ మార్క్స్ తక్కువ వస్తే ఇటువంటి ఆత్మహత్యకు గురి కాకుండా, ఏ విధమైనటువంటి డిప్రెషన్ కి గురి కాకుండా ఉండేందుకు వాళ్లకు స్ట్రాంగ్ మెంటాలిటీగా, వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండేలాగా, వాళ్ళు తమ యొక్క లక్ష్యం దూసుకెళ్తూ వాళ్ళ జీవితంలో వాళ్ళ కాళ్ళపై నిలబడాలి. వాళ్ళు వేరే వాళ్ళకి ఎగ్జాంపుల్ గా ఉండాలి. వాళ్ళ యొక్క ఆటోగ్రాఫ్ వేరే వాళ్ళకి, వాళ్ళ సొంత వేరే వాళ్ళ ఆటోగ్రాఫ్ కావాలని వాళ్లకు బాగా మోటివేట్ చేస్తూ ఈ చిన్న ఈవెంట్ ని మన కొమరోలు మండల ఎంఈఓ గారు, తర్వాత ఈ స్కూల్ హెచ్ఎం గారి ఒక ఆధ్వర్యంలో చెప్పి జరిగింది. సో ఇంతటితో ఈ చిన్న కార్యక్రమం ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.